శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఈరోజు న్యూమరాలజీ గురించి మాట్లాడుతున్నానండి. చాలాసార్లు చెప్తూ ఉన్నాను, ఈ న్యూమరాలజీ అనేది చాలా గొప్ప సబ్జెక్టు. ఈరోజు 8, 17, 26 తేదీలో పుట్టినవారు వారు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తే బాగుపడతారు? ఈ 8, 17, 26 సంఖ్యలు పుట్టిన వాళ్ళు ఇది సట్రెన్లోకి వస్తారు. శని సంఖ్య అంటారు దీన్ని. శని అనగానే భయపడవలసిన అవసరం లేదు. చాలా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు ఇందులో. 8 నెంబర్లో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, తర్వాత చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు ఇందులో. పొలిటికలే కాదు, సేవా రంగంలో చాలా అద్భుతంగా చేస్తున్నారు. మదర్ తెరీసా లాంటి వాళ్ళు, ఆశ్రమాలు నడిపేవాళ్ళు, వాళ్ళు పేరుకు చాలా గొప్ప పేరు తెస్తారు. కష్టం అంటే 8 నెంబర్లో ఉన్న వారికి వారి కష్టమే దూరం అయిపోతుందండి. కష్టపడతా ఉంటే వాళ్ళు అల్పెరగకుండా పోరాటం చేస్తూనే ఉంటారు. ఏదైనా వ్యవస్థను మార్చాలని, సంఘాన్ని మార్చాలని బాగా కోరిక ఉంటుంది. ఇక ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా వాళ్ళు 8 నెంబర్ వారు చాలామంది ఉంటారు. 1వ నెంబర్ వారు, 8 నెంబర్ వారు ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉంటారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధీలు కూడా బాగా జరుగుతాయి. వ్యాపార రంగంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. కానీ వీరికి ఒక బ్యాడ్ అనేది ఉంటుంది. ఏమిటది? చివరి దశలో చాలా ఇబ్బంది పడుతుంటారు. అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. ఊకే పడిపోవడం లేవడం, పడిపోవడం లేవడం ఈ నెంబర్లో ఉన్న ఉద్దేశం అది. కానీ వారు ఎప్పుడు పడిపోగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోరు. ఎందుకు ఇది జరుగుతుందంటే, మనకు ఈ నెంబర్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్లానెట్స్. అవి న్యూమరాలజీ అనేది జ్యోతిష్యం నుంచి వచ్చిన ఒక చిన్న సబ్జెక్ట్ అది. కానీ చిన్న సబ్జెక్టే, కానీ అది చిన్న సబ్జెక్టు చాలా పెద్దగా పనిచేస్తూ ఉంటుంది. ఫేట్ అనేది చాలా అవసరం. మనం ఫేట్ అనేది కనుక లేకపోతే, మనం అదృష్టం అనేది లేకపోయి ఉంటే చాలా బాధపడతాం. మనం ఎంత కష్టపడ్డా కానీ ఎదగలేకపోతున్నామంటే కారణం అది ఏమిటని తెలుసుకోగలగాలి. లేదు నిరంతరం అలాగే చేసుకుంటూ పోయి 30,000, 40,000, 50,000 చేసుకుంటూ జీవితంలో ఏమి సాధించాలంటే ఏమిటి, ఎందుకు జరుగుతుందని విశ్లేషించాలి. దానికి కారణాలు ఏమిటి చూడాలి. మనం చేసే పని కరెక్టా కూడా చూసుకోవాలి. మనం డబ్బు సంపాదించాలంటే ఏ పొజిషన్కి వెళ్తే చూసుకోవాలి. ఇతరులకు అవసరం అనుకుంటే సలహాలు తీసుకోవాలి. ఇతరులను చూడగలగాలి. ఏ విధంగా చేస్తున్నారు వాళ్ళు, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అనుకోవాలి. దాంతోపాటు ఇంత జ్యోతిషాన్ని కూడా సంప్రదించుకోవాలి. దాంతోపాటు ఈ న్యూమరాలజీని కూడా చేసుకోవాలి. మనం పైకి రావాలంటే ఏదైనా చేయాలి. ఒకరిని మోసం చేయకుండా మనం కష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా వస్తాం. ఇది మోసం అయితే కాదు కదా. సంఖ్యలు అనేటివి మానవునికి ఎంతో ఎంతో మేలు చేస్తాయి, ఎంతో బ్యాడ్ కూడా చేస్తాయి. ఈ 8, 17, 60లో ఉన్నవారు 8 నెంబరు నేను చెప్పిన క్వాలిటీలో ఉంటారు. కానీ 17 నెంబర్ డిఫరెంట్. ఒకటి సూర్య సంఖ్య, 7 కేతు సంఖ్య. ఈ 2 కాంబినేషన్లు అదొక రకంగా ఉంటుంది. అలాగే 2, 6 ఇది కూడా 8లోకి వస్తుంది. కానీ 2 చంద్ర సంఖ్య, 6 శుక్ర సంఖ్య. ఈ 2 నెంబర్ల కలయిక వల్ల ఈ 8 కంటే కొంచెం వీళ్ళు రిచ్నెస్లో ఉంటారు. 26 వాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బు లోటు అంటూ ఉండదు. ఈ 8 నెంబర్ వాళ్ళు అలా కాదు. డబ్బులు ఉంటాయి కానీ వాళ్ళు ఉపయోగించుకోరు. సమాజానికి కానీ, కుటుంబానికి కానీ, వాళ్ళ అన్నదమ్ములకు కానీ, వారందరికి కానీ జేబులు ఖాళీగా ఉంటాయి. ఎక్కువగా ధనవంతులుగా వాడు ఉండరు. డబ్బు మీద వారికి వ్యామోహం ఉండదు. తర్వాత ఈ 7 నెంబర్ సటన్లోకి అన్నాను కదా, ఇది కర్మకు సంబంధించిన నెంబర్. ఏ వృత్తి చేసినా కానీ వారు సహజంగా వాళ్ళు చేసుకుంటూ ఈ వృత్తి అని ఏం లేదు. విదేశాలకు వెళ్ళడానికి 8 నెంబర్ వారు చాలా అనుకూలమైన వాళ్ళు. వారు సముద్రయానాలు, విదేశీ యానాలు వారు బాగా చేస్తారు. కానీ ఎక్కడ ఉన్నా కానీ సమాజానికి ఇంత సేవ చేయాలని, సమాజంలో ఒక గొప్ప పేరు కావాలని పట్టిన పట్టు విడవకుండా ప్రాణాలను విడిచే తత్వం వీరికి ఉంటుంది. దానిలో అనుమానపడవలసిన అవసరం లేదు. వీరు ధరించవలసిన రత్నం ఏమిటంటే నీలాన్ని ధరించాలి. 3.5 క్యారెట్ ఉంగరమే కానీ లాకెట్ ధరించండి. ఒకవేళ 8లో ఉన్నవాళ్ళు మీరు చెప్పిన క్వాలిటీస్లో లేవు, మేము ఇబ్బందిలో ఉన్నాము అని అనుకున్నప్పుడు ఒకసారి మీ డెస్టినీ నెంబర్ పరిశీలించుకోండి. డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేది. ఆ డెస్టినీ నెంబర్ కనుక నెంబర్ 1 కానీ, నెంబర్ 2 కానీ, నెంబర్ 8 కానీ వస్తే మీరు చాలా చాలా ఇబ్బందులు పడిపోతుంటారు. మరి పుట్టిన తేదీ, పుట్టిన నెల ఎలాగో భగవంతుడు ఇచ్చింది, అది మనం మార్చలేము. కానీ మన పేరులో వైబ్రేట్ చేసుకుంటే, మనం ఉన్న పేరులో ఒక 2 అక్షరాలను చేంజ్ చేసుకోనో, ఒక అక్షరాన్ని కలుపుకొనో చేసుకుంటే ఆ నేమ్ యొక్క వాల్యూస్ పెరిగి వైబ్రేట్ అయిపోయి ఒక 90% కనుక మీ పేరును వైబ్రేట్గా తీసుకొని రాగలిగితే
మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. నేమ్ నెంబర్కు, డెస్టినీ నెంబర్కు, బర్త్ నెంబర్కు చాలా సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని మనం కనుక సరిగా చేసుకొని న్యూమరాలజిస్టుని కలిసి దాన్ని సరిగ్గా కనుక మన నేముని కరెక్షన్ చేసుకుంటే చాలా చాలా అద్భుతంగా రాణిస్తారు. అందులో అనుమానపడే అవసరం లేదు. వందల మందికి, వేల మందికి నేను కరెక్షన్ చేసి ఇచ్చాను. అందరూ కూడా చాలా బాగా ఉంది గురుగారు, చాలా సక్సెస్ చేశారు. ఏదో కొద్ది మంది మాత్రం నాకు చెప్పారు, వారు ఎందుకో నాకు వైబ్రేట్ అయితే లేదు అని. నా ఉద్దేశం ఏమిటంటే నేను ఇచ్చిన కోర్సును సరిగ్గా ఫాలో అవ్వకపోవడం అన్న కావాలి, లేదా వారి డేట్ ఆఫ్ బర్త్ సరైనది కాకపోయినా ఉండాలి. అది దానివల్ల మనం ఏం చేయలేం. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు, అవి దొరకవు. అవి దొరకనప్పుడు ఏం చేస్తాం, వారికి సూటబుల్ వైబ్రేషన్, ఏ ప్రొఫెషన్ చేస్తున్నారు ఆ ప్రొఫెషన్కి సంబంధించిన నేమ్ వైబ్రేట్ చేసి ఇస్తాము. అది. రెండోది ఏమిటంటే వ్యాపార సంస్థలు పెడతారు, ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెడతారు, కానీ వారు పెట్టే పేరు ఏదైతే ఉందో దాని మీద వారి జీవితం ఆధారపడుతున్న సంగతి వారికి తెలియదు. మంచి నేమ్ సెలెక్ట్ చేసుకుంటారు, అది చూడడానికి అర్థవంతంగా ఉంటుంది, కానీ అది వైబ్రేట్ కాదు. దేవుళ్ళ పేరు పెడతారు, అది వైబ్రేట్ కాదు. వీళ్ళు అనుకుంటారు వైబ్రేట్ అయితే లేదు, నా షాప్ నడుస్తలేదని. కానీ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్కును వారి షాపు కనుక మ్యాచ్ అయ్యేటట్టు ఆ నేమ్ ఉంటే, శ్రీ మహాలక్ష్మి క్లాస్ స్టోర్ ఉంది అనుకోండి, దానిలో చిన్న కరెక్షన్ ఉంటుంది. శ్రీ అన్న కాడ SRII అని ఉండొచ్చు, మహాలక్ష్మి అన్న కాడ WE అని ఉండవచ్చు, ఏదైనా కావచ్చు. అది చేసేసి కనుక ఆ నేమును కనుక పెట్టుకుంటే ఖచ్చితంగా 100కు 100% సక్సెస్ఫుల్ అవుతారు. ఈ 8 నెంబర్లో ఉన్నవారు సేవారంగంలో ఉన్నారని చెప్పారు. వారు ప్రభుత్వ రంగ సంస్థలలో మంచి పొజిషన్లో ఉంటారు, కానీ డబ్బులు ఆశించి మాత్రం పనిచేయరు. సమాజానికి ఏదో సేవ చేయాలని, కుటుంబానికి ఏదో సేవ చేయాలని, పక్క వాళ్ళకి ఏదో సేవ చేయాలని ఏదో తపన. చాలా చాలా ధైర్యంగా ఉంటారు. చాలా ధైర్యం అంటే చాలా ధైర్యం. ఈ పని ఇప్పుడు అవుతుందని అనుకోరు వాళ్ళు. లాంగ్ టర్మ్ ఆలోచన చేస్తూ పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఇంత శక్తి ఉన్నదని మీకు తెలుసుకున్నప్పుడు దాన్ని వైబ్రేట్ కనుక చేసుకొని, న్యూమరాలజీలో వైబ్రేట్ చేసుకొని, మీరు ఒక కోర్సులా ఉంటుంది, ఆ కోర్సు కనుక రాసేది ఉంటే మీరు సక్సెస్ అవుతారు. అందులో అనుమానపడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా నేను ప్రతిసారి చెప్తున్నాను ఒకటి, ఈ న్యూమరాలజీని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒక క్యాలెండర్ తీసుకోండి. క్యాలెండర్ తీసుకొని మీకు ఏ డేట్లు పనికి వస్తున్నాయి, ఏ డేట్లు మీరు పనికి రావట్లేదన్న విషయాన్ని ఒకసారి చూడండి. చూస్తే మీకు అవే నెంబర్లు రిపీట్ అవుతుంటాయి. దాన్ని మీరు అప్పుడు అర్థమైన తర్వాత మీకు అర్థమవుతుంది, ఇదేదో ఉంది అని మీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించండి. అలాగే ఇప్పుడు సంతానవతులైన తల్లులు కానీ, లేకపోతే చిన్న చిన్న పిల్లలున్న వారు కానీ, మీ బాబు భవిష్యత్తు బాగుండాలంటే మీకు ఆ పేరును కరెక్షన్ చేయించి నేమ్ పెట్టండి. దాన్ని ఆధార్ కార్డులో వేయించండి. వారి జీవితం మీరు బ్రహ్మాండంగా చేసిన వాళ్ళు అవుతారు. ఎన్ని రూపాయలు ఇచ్చినా కానీ, ఎంత ఆస్తి ఇచ్చినా కానీ, వారి జీవితం తీర్చిదిద్దాలంటే వైబ్రేట్లో ఉన్న నేమ్ కావాల్సిందే. 100కు 100 రూపాయలు నిజం. మీకు నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా కానీ, ఏదైనా ఆస్ట్రాలజీ సమస్యలు కావాలనుకున్నా కానీ, శాస్త్రీయ పద్ధతులు చదువుకున్న వాడిగా చెప్తున్నాను. నేను ప్రీస్టుని కాదు, నేను పూజారిని కాదు. దీని మీద 20 సంవత్సరాలు 28 సంవత్సరాల నుంచి శ్రమ పడుతున్నాను. యూనివర్సిటీల్లో పుస్తకాలు చదువుతున్నాను, విదేశాల పుస్తకాలు తెప్పి చదువుతున్నాను, అంత పరిశోధన చేస్తున్నాను, ఎంతోమందికి ఉపయోగపడ్డాను. కాబట్టి మీకు ఏదైనా కావాలనుకుంటే సశాస్త్రీయంగా చేసి ఇవ్వగలవాడును. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ.